మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫంగల్ తుఫాన్ ప్రభావంతో తిరుపతిలో వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాల కారణంగా తిరుమల కొండలపై తీవ్ర ప్రభావం పడింది. వర్షాలు తగ్గినప్పటికీ తిరుమల ఘాట్ రోడ్లో ప్రమాదకర స్థాయిలో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఇదిలా ఉంటే 2 రోజుల క్రితం ఘాట్ రోడ్లో విరిగిపడిన కొండ చర్యలు తొలగించక ముందే రెండవ ఘాట్ రోడ్లో మరోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి. రోడ్డుపై పడిన బండరాళ్లను మట్టి దిమ్మలను భద్రతా సిబ్బంది తొలగిస్తున్నారు. దీంతో కొండపైకి వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఫంగల్ తుఫాన్ ప్రభావంతో తిరుపతిలో వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాల కారణంగా తిరుమల కొండలపై తీవ్ర ప్రభావం పడింది. వర్షాలు తగ్గినప్పటికీ తిరుమల ఘాట్ రోడ్లో ప్రమాదకర స్థాయిలో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఇదిలా ఉంటే 2 రోజుల క్రితం ఘాట్ రోడ్లో విరిగిపడిన కొండ చర్యలు తొలగించక ముందే రెండవ ఘాట్ రోడ్లో మరోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్యూరో చీఫ్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, గోపీనాథ్, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? వర్షం కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా కొండ చర్యలు అక్కడ ఇరిగిపట్టడం అనేది మనం చూస్తున్నాము. అసలు పిలిగ్రిమ్స్కి అక్కడ అనుమతి ఉందా? రాకపోకలకి పరిస్థితి ఎలా ఉంది? అలాగనే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? గోపీనాథ్ మాట్లాడారు. రామారావు గారు, మొత్తం మీద అంటే గత 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున అంటే ఇప్పటికే తిరుమలతో పాటు తిరుపతిలో కూడా విపరీతంగా వర్షాలు కురవడం జరిగింది. అందువల్లనే శేషాచలం అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున రెయిన్ఫాల్ అనేది వచ్చిన నేపథ్యంలో తిరుమల ఘాట్ రోడ్లో ఇప్పటికే కూడా బండరాళ్లు కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఇందులో భాగంగా రెండవ ఘాట్ రోడ్డు ప్రమాదకరంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. గత 2 రోజుల క్రితం కూడా 5వ కిలోమీటర్ వద్ద కావచ్చు, అదేవిధంగానే 11వ కిలోమీటర్ వద్ద పెద్ద ఎత్తున బండరాళ్లు పడడం జరిగింది. దాని తర్వాత టీటీడీ అధికారులు, భద్రతా సిబ్బంది వాళ్ళందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకుని అంటే ఘాట్ రోడ్లో విరిగిపడినట్టు బండరాలన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది జేసీపీల సహాయంతో. అయితే ఎక్కువగా అంటే గతంలో ఎన్నో రకాల తుఫాన్లు వచ్చినప్పటికీ కూడా విపరీతమైనటువంటి వర్షం, అదే కాకుండా కంటిన్యూగా వర్షం తిరుమల కొండల్లో కావచ్చు, లేదంటే శేషాచలం అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున వర్షం కురిసిన కారణంగానే ఈ రకంగా ఎక్కువగా వరదలు అనేది ప్రధానంగా రావడం జరిగింది. అందువల్లనే ఈ రకంగా ఎందుకంటే గతంలో కూడా నిపుణులు చెప్పడం జరిగింది, టీటీడీకి సంబంధించి తిరుమల ఘాట్ రోడ్లు కావచ్చు, లేదంటే తిరుమల కొండలన్నీ కూడా చాలా సెన్సిటివ్ రాక్స్. ఆ రాక్స్ కంటిన్యూగా వర్షాలు కురిసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఒక్కసారిగా ఫ్లడ్స్ స్థాయిలో మొత్తం కూడా కొండలన్నీ కూడా వాటర్లో కరిగి రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందంటూ కూడా గతంలో కూడా చెన్నై నుంచి వచ్చినటువంటి ఐఐటి నిపుణుల బృందం కూడా చెప్పడం జరిగింది. అందువల్లనే తిరుమల ఘాట్ రోడ్లో ప్రమాద గంటికలు మోగిస్తూ ఉంటాయి కాబట్టి ప్రతిసారి కూడా ఎక్కడెక్కడ ఈ బండరాలు పడుతూ ఉంటాయో ఆయా ప్రాంతాల్లో
టీటీడీ ఎప్పటికప్పుడు ఆ రాక్స్ అన్ని కూడా జారే సమయంలో వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత అక్కడ మొత్తం కూడా అంటే సిమెంట్ ప్లాస్టిక్స్తో ప్రధానంగా అంటే గోడలు కట్టడం కానీ లేదంటే చర్యలు తీసుకోవడం కానీ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా గత 4 రోజుల నుంచి కురిసినటువంటి అతి భారీ వర్షాల కారణంగా తిరుమల మొదటి ఘాట్ రోడ్డుతో పాటు రెండో ఘాట్ రోడ్డులో ఎక్కువగా బండరాలు పడుతున్నాయి. భారీగా వృక్షాలు నేలగొరుగుతున్నాయి. వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు తొలగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే అంటే ట్రాఫిక్ కూడా పూర్తి స్థాయిలో కూడా కాసేపు ఆపి దాని తర్వాత బండరాలు పడేటటువంటి ప్రాంతాలు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకుని దాని తర్వాత తిరుమలకి భక్తులను పంపిస్తున్నారు. తిరుమలలో కూడా అలాంటి పరిస్థితే కొనసాగుతుంది. తిరుమల ఆలయంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో గత 4 రోజుల నుంచి కూడా విపరీతంగా వర్షం అనేది రావడం జరిగింది. దానివల్ల పెద్ద ఎత్తున వాటర్ అంతా కూడా అక్కడ స్టోరేజ్ అవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు తొలగించే కార్యక్రమాలు టీటీడీ చేస్తుంది. పాపినాశం చేతురాము శ్రీవారి పాదాలలో కూడా పెద్ద ఎత్తున ఈ వర్షం ఎక్కువగా కురిసిన నేపథ్యంలో భారీ వృక్షాలు నేరకొలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో గత 2 రోజుల క్రితం కూడా ఆంక్షలు పెట్టి భక్తులను అక్కడికి అనుమతిస్తున్నారు. కాలిబాటలో కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలోనే శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాన్ని కూడా తాత్కాలికంగా మొన్న 2 రోజుల పాటు కూడా మూసివేయడం జరిగింది. పెద్ద ఎత్తున వర్షం కురిసే ఉన్న నేపథ్యంలోనే ఈ రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఇవాళ మాత్రం కాస్త వర్షం తగ్గిముఖం పట్టినప్పటికీ కూడా ఈ బండరాళ్ళు తిరుమల ఘాట్ రోడ్లో అంటే జారుకుంటూ వచ్చి రోడ్లపైన పడేటటువంటి పరిస్థితి మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరో 2 రోజుల పాటు కూడా తిరుమలకి వెళ్లే భక్తులు చాలా జాగ్రత్తలు తీసుకుని తిరుమలకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎత్తైనటువంటి కొండలు ఎప్పుడు ఏ సమయంలో ఎక్కడి నుంచి ఏ రకమైనటువంటి బండరాళ్ళు వచ్చి వాహనాలపైన పడతాయనేటువంటి భయంతో తిరుమలకు వెళ్తున్నారు. మొత్తం మీద మరో 2 రోజులు మాత్రం అధికారులతో పాటు ఇప్పటికే కూడా అప్రమత్తం చేయడం జరిగింది. టీటీడీ ఒకవైపు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరోవైపు అంటే ఇలాంటి ఇష్యూస్ జరిగిన సమయంలో ఒక్కసారిగా సహాయ చర్యలు చేయడానికి కూడా అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడక్కడ జేసీపీలను ఏర్పాటు చేసుకున్నారు. ఒకవేళ ఏదైనా సరే బండరాలు కానీ ఈ రకంగా విరిగి పడితే వెంటనే వాటన్నిటిని కూడా తొలగించి ఘాట్ రోడ్లో మొత్తం కూడా ట్రాఫిక్ ని క్లియర్ చేసే విధంగా కూడా భద్రతను పెంచడం జరిగింది. మొత్తం మీద మరో 2 రోజులు మాత్రం తిరుమలకి వెళ్లే భక్తులు కాస్త ఆచితూచి జాగ్రత్తలు తీసుకుని తిరుమలకి వెళ్లాలనేది ప్రధానంగా టీటీడీ చెప్తుంది. రామారావు గారు. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ. ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తే తమిళనాడులోని విల్లుపురం, సేలం, అన్నామలై, కడలూరులో ఫెంగల్ తుఫాన్ ధాటికి వరద బీభత్సం సృష్టిస్తోంది. ఈ వరదలకు ఊర్లే మునిగిపోయాయి. కోయంబత్తూరు నుంచి బెంగళూరుకు, సేలం నుంచి బెంగళూరుకు, విల్లుపురం నుంచి బెంగళూరుకు, చెన్నై వెళ్లే జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తోంది. 8 గంటలుగా ఆయా జాతీయ రహదారులపై వేలాదిగా నిలిచిపోయిన వాహనాలను చూస్తున్నాం. కాగా వాహనాలు గంటల తరబడి నిలిచిపోవడంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక కాసేపట్లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పర్యటించనున్నారు. తిరువణ్ణామలైలో కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో 7 మృతి చెందారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేసియా ప్రకటించారు. మరోవైపు తమిళనాడు సీఎం స్టాలిన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో వరదల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. తమిళనాడుకు సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.